హాయ్ ఫ్రెండ్స్, చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేశానండి. చికెన్ బిర్యానీ అండ్ ఫ్రై అండి. ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని ఆయిల్ అండ్ నెయ్యి వేసుకోవాలండి. తర్వాత బిర్యానీ మసాలా అంతా వేసేసుకోవాలి. ఆనియన్, పచ్చిమిర్చి వేసుకోవాలండి. ఇవన్నీ బాగా వేపుకోవాలి. కొంచెం ఇవి వేగిన తర్వాత ఒక టమాటా వేసుకోవాలండి. మీరు కావాలంటే ఇంకొన్ని ఎక్కువ వేసుకోవచ్చు. ఫ్రెష్గా చేసి పెట్టుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకోవాలండి. అంతా వేగిపోయిన తర్వాత ఉప్పు, పసుపు, కారం, బిర్యానీ మసాలా పౌడర్ 1 స్పూన్ అండి. ఎక్కువ మసాలాలు అయితే వేయట్లేదు. ఇప్పుడు అంతా ఒకసారి మిక్స్ చేసేసుకుందామండి. ఇది చికెన్ వచ్చేసి పారంకోట్ చికెన్ అండి. నేనైతే చికెన్ ముందుగా ఉడికించేసి తీసుకున్నానండి. కుక్కర్లో 3 విజిల్స్ వచ్చిన తర్వాత బిర్యానీ ఫ్రై ప్రిపేర్ చేస్తున్నానండి. ఇప్పుడు ఈ చికెన్ అంతా బాగా వేగిపోవాలి. పీస్ వచ్చి చాలా సాఫ్ట్గా ఉందంటండి. కుక్కర్లో 3 విజిల్స్ వేసినాయి కదా, బాగా ఉడికిపోయింది. చికెన్ అంతా వేగిపోయిన తర్వాత వాటర్ వేసుకోవాలండి. ఎసరు మరిగేటప్పుడు రైస్ వేసేసుకుని మూత పెట్టేసుకుందామండి. చాలా సింపుల్ ప్రాసెస్లో చాలా తొందరగా చేస్తానండి. రైస్ వేసి మూత పెట్టేసుకుందాము. ఒక 20 మినిట్స్లో చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుందండి. అంతా మిక్స్ చేసిన తర్వాత మూత అయితే పెట్టేశానండి. స్టవ్ అయితే స్లోలో పెట్టాను. పక్కన వచ్చేసి చికెన్ ఫ్రై ప్రిపేర్ చేసుకుందామండి. బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. ఫ్రై వచ్చేసి ముందుగానే ప్రిపేర్ చేసేస్తానండి. చికెన్ ఫ్రై అయితే టేస్ట్ అయితే బాగుందంటండి. చికెన్ అండి ముందుగా అయితే ఫ్రైకి బిర్యానీ కానీ ముందుగా విడివిడిగా ఉడకపెట్టేసి తీసుకున్నానండి. ఆనియన్స్ అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టేసుకుని బాండీ వేడెక్కిన తర్వాత ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుందండి. ఉడికించిన చికెన్ వేసుకుని బాగా వేయించుకోవాలి. చూస్తున్నారు కదండి, ఇప్పుడు ఈ చికెన్ అంతా వేగిపోతుంది. వేగిన తర్వాత ఫ్రెష్గా చేసి పెట్టుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకుందామండి. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి అయితే అంతా వేగిపోయిందండి. ఇప్పుడు దీంట్లోకి పసుపు, ఉప్పు, కారం, ధనియాలు, జీలకర్ర వేయించిన పౌడర్ అండి అన్నీ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. చాలా సింపుల్ ప్రాసెస్లో టేస్టీగా చేసుకోవచ్చండి. ఇప్పుడు ఒకసారి అంతా బాగా మిక్స్ చేసేసుకుందాము. అంతా మిక్స్ అయిపోయిందండి. చికెన్ ఫ్రై అయితే ఒక 10 మినిట్స్లో రెడీ అయిపోతుంది. ఎంతో టేస్ట్ అని చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి. బిర్యానీ ఫ్రై మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి.